హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమ ప్రియ వ్లాగ్స్. ఈరోజైతే సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో చికెన్ అండ్ లివర్ కాజు ఫ్రై అయితే చేశానండి. టేస్ట్ అయితే ఇంకా ఎలా వచ్చిందనేది చెప్తానండి మీకు లాస్ట్లో. ఫస్ట్ అయితే నేను కాజు నానబెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ అయితే ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను, కానీ అందులో తీసేసానండి. 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బాండీ పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా బాండీ పెట్టి ఇంకా ఆయిల్ వేసాక ఇంకా ఆయిల్లో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఇంకా అటు సైడ్ ఏమో ఇంకో బాండీ పెట్టాను. మూకుడు పెట్టి ఇంకా మూకుట్లో అయితే ఇంకా లివర్ ఇంకా అదే చికెన్ది లివర్ ఉంటుంది కదండి. లివర్ అంటే అదే గుండెకాయ ముక్కలు అంటారు కదా, అవైతే తీసుకొచ్చారు. ఇంకా మా ఆయన తీసుకొచ్చారండి. ఇంక తీసుకురాగానే ఇంకా వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను పసుపు వేసుకొని. చికెన్ ఇంకా అవి కూడా ఇంకా ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అది కూడా ఇంకా బాండీలో అయితే వేసేసాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆ తర్వాత ఇంకా అందులో కూడా గుండెకాయలు కూడా ఇంకా గుండెకాయ ముక్కలు అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఇంకా అందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈరోజు సండే చెప్పింది ఇంకా కొత్తగా చెప్పేది ఏముంటుందండి. ఇంకా అందరి ఇంట్లో ఇంకా చికెన్లు మటన్లు కదండి. కార్తీక మాసం అంటే కొంతమంది వండుకుంటారు, కొంతమంది వండుకోరు. ఇంకా మా ఇంట్లో అంటారా, మా అత్తయ్య గారు అయితే తినరండి. ఇంకా నేను మా వారు ఇంకా మా బాబు అయితే తింటాము. ఇంకా మా బాబు కూడా ఇంక ఇప్పుడప్పుడు కొంచెం తింటున్నాడండి. అందుకని ఇంకా మా వారు కూడా తీసుకొస్తున్నారు. ఇంక అందుకని ఇంకా మేము కూడా ఇంక ఇంట్లో అయితే ఇంకా వారానికి ఒకసారి ఇంకా వండాలని వండుతున్నాను. ఇంకా నాకైతే ఇంకా పొద్దున్నే ఇంకా రెడీ అవ్వాలంటే ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంక అందుకే ఇంకా మార్నింగ్ ఇంకా నేను లేవగానే ఇంకా బట్టలు గట్ట అన్నీ వాష్ చేసేసుకుని ఇంకా కిచెన్లోకి ఇంకా మా వారు చికెన్ తెచ్చారని ఇంకా వంటకైతే వచ్చేసానండి ఇంకా వంట చేయడానికి. ఆ తర్వాత ఇంకా చూడండి లివర్ అయితే ఇంకా నేను ఆయిల్లో వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. అది వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా గుండెకాయ ముక్కలు ఇంకా లివర్ ముక్కలు ఇంకా తర్వాత అయితే ఇంక ఇటు సైడ్ ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా మగ్గుతున్నాయి. ఇంక ఈ సైడ్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాక చికెన్ కూడా ఇంకా నేను వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా మగ్గబెట్టేసుకోవాలండి వాటర్ పోయేంత వరకును. ఇంకా తర్వాత అయితే ఇంకా మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో సండే అన్నది నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే ఇలా పెడతానండి వీడియోస్. ఇంకా నాకు కుదిరిన అంటే బాబు ఉండటం వలన ఇంకా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకా లేట్ కూడా కొంచెం మీరు ఇంకా నాకు కామెంట్ చేసి ఇంకా నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ పెరిగిద్దండి వీడియోస్ చేయాలని. ఇంకా ఎవరో మనల్ని ఎవరు చేయమనరండి. ఇంక మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అది మనం చేసుకోవడమే. నేనైతే ఇంక అందుకని ఇంకా యూట్యూబ్ వీడియోస్కి అయితే ఇంకా నేను ముందుకు వచ్చాను. ఎవరో చేయమన్నారని అయితే మనం చేయలేమండి. ఇంకా మనలో ఇంట్రెస్ట్ ఉండాలి, మనలో టాలెంట్ ఉండాలి దేనికైనాను. ఇంకా దానికైతే నేను ముందుకు వచ్చాను. అంటే ఇంట్లో నాకు చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబుని చూసుకుంటూ ఇంక నేనైతే యూట్యూబ్ వీడియోస్ అయితే ఇంక కంటిన్యూ చేస్తున్నానండి. అంటే కొంచెం లేట్ అవుతుంది. ఎలాగంటే 10 రోజులకోసారి 4 రోజులకోసారి అలా పెడుతున్నాను. కానీ ఇంకా అలా కాదండి, ఇంకా డైలీ పెడతాను ఇంకా నేను కూడాను. మీరు కూడా ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఎన్నిసార్లు అంటుంది ఏంటని మీరు అనుకోవద్దు. మీకు కూడా తెలిసిందే కదండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ. ఇంకా తర్వాత అయితే ఇంకా ఏముందండి, మన మంచి కోరే వాళ్ళు ఒకరైనా ఉంటారు కదండి. ఇంకా అందుకే నా మంచి కోరే వాళ్ళు మీరున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దామండి. ఇంకా మాట్లాడితే ఇంకా అలా కంటిన్యూ అయిపోద్ది. ఇంకా తర్వాత అయితే ఇంక అందులో వాటర్ అయిపోయాక వాటర్ ఇంక ఎగిరిపోయాక ఇంకా లివర్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఇంకా సాల్ట్, పసుపు అన్నీ వేసేసుకున్నాను. ఇంకా కాజు కూడా నానబెట్టుకున్న కాజు కూడా వేసేసుకున్నాను. ఇదే రెసిపీ మా బాబు బర్త్డే ఎప్పుడైతే ఇంకా చేశారండి. ఇంకా రెసిపీ అయితే చాలా బాగుంది. ఇంకా మాకు తినడానికి కూడా ఇంక కొంచెం మిగలలేదు. ఇంకా అందుకని ఇంకా నేను ఈరోజు అయితే ఇంకా మా వారైతే తీసుకొచ్చారు ఇంకా చేయమని. ఇంకా అందుకే ఇంకా చేశానండి ఈరోజు. ఇంకా తర్వాత అయితే ఇంకా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఇంకా లివర్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ కూడాను. మనం ఏది బాగా వండుకుంటే ఎందుకు రాదండి. ఇంకా దాని ధ్యాస దాని మీద పెట్టి ఏది చేస్తే ఎందుకు రాదు, ఏదైనా బాగానే వస్తుందండి.
ఆ తర్వాత ఇంకా కాజు వేసేసుకున్నాను. కాజు వేసుకొని ఆ తర్వాత ఇంకా నేను మసాలా పొడిని కూడా వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఇంకా లివర్ ఫ్రై కూడా అయిపోయి వచ్చిందండి. ఇంకా టేస్ట్ అయితే 2 బాగా వచ్చినాయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. పక్కన నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోద్దని ఇంకా మార్నింగ్ బాబు అయితే ఇంక పడుకున్నాడండి. స్నానం చేపించేసి ఇంకా పడుకోబెట్టేసాను. ఇంకా చికెన్ కర్రీ వచ్చేసి ఇంకా తెలిసిందే కదండి. ఆనియన్స్ మగ్గిపోయాక చికెన్ వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాను. వాటర్ కూడా వేసాను. ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ తర్వాత మసాలా కూడా వేసేసుకున్నానండి. ఇంకా మసాలా వేసేసుకున్నాక ఇంకా దగ్గర పడ్డాక ఇంకా దింపేసుకోవడమే. ఇంకా మా వారైతే ఇంకా కొత్తిమీర అయితే తీసుకురాలేదండి. ఇంక కొత్తిమీరని తీసుకొస్తారేమో అనుకున్నాను కానీ ఇంకా మర్చిపోయారంటే నేను ఇంకా గుర్తు చేయలేదు. ఇంకా తర్వాత ఇంకా నేను బాదం పప్పు అయితే ఇంకా డైలీ నైట్ నానబెట్టుకుంటామండి. ఇంట్లో వాళ్ళంతా తింటాము. ఇంకా నేను మా వారు తినలేదు. ఇంకా మా అత్తయ్య గారు మా బాబాయ్ తిన్నారండి. ఇంకా మా అత్తయ్య గారికి ఇంకా ఇస్తాను. ఇంకా నేను మా వారు ఇంకా తినాలని ఇంకా చూపిస్తున్నాను. బాదం పప్పు అందులో విటమిన్స్ కూడా బాగుంటాయండి. పిల్లలకి ఎలా అంటే మనం బాదం పప్పు ఎలాగంటే పొడుము చేస్తూనే పెట్టచ్చు. లేకపోతే వాళ్ళకి మనం తినేలా ఎలా అయినా పెట్టచ్చు వాళ్ళు తింటే. ఇంకా పొద్దున్న ఉతికిన బట్టలు ఇగోండి ఇంటి వెనకాల ఆరేసాను. ఇంకా మా ఖాళీ స్థలంలోను. ఆ తర్వాత ఇంకా పని అంతా అయిపోయాక ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయాక అప్పుడు కొంచెం హమ్మయ్య అనిపించింది. ఆ తర్వాత ఇంక అంతేనండి వీడియో. మరి మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.